నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా బాధ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినము అనగా 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 14వ తారీఖున మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా బాధ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఎందరో గొప్పవారు ఈ దినాన్ని చూడలేక గతించిపోయి ఉండవచ్చు. ఉన్నవారు అనేకమైన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండవచ్చు. వారికంటే మనం శ్రేష్ఠులమని కాదు, వారికంటే మనం గనులమని కాదు, వారికంటే మనం ఆరోగ్యవంతులమని కాదు, వారికంటే యోగ్యత కలిగిన వారు మన కాదు. కానీ దేవుని యొక్క మహా గొప్ప కృపాభాగ్యత మన మీద ఉండబట్టి మన సజీవ లెక్కల్లో ఉన్నాము. దేవుని యొక్క నామస్మరణ కొద్దిసేపు జ్ఞాపకం చేసుకునేటువంటి కృపాభాగ్యతను కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా ఒక 2 విషయములు చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అందరం కూడా డిసెంబర్ మాసము క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్ మాసము. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాము. చాలామంది అంటూ ఉంటారు, క్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున మాత్రమే ఆయన జన్మించాడని పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనగా మీ బైబిల్లో ఎక్కడైనా వ్రాసి ఉన్నదా అని నన్ను అడుగుతారు. రెండవదిగా అంటూ ఉంటారు, ఈయన నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడా, ఆయన ఎవరికి పుట్టారో తెలియదు అని మాట్లాడేటువంటి వారు ఉన్నారు. మూడవదిగా యేసుక్రీస్తు వారిని కించపరిచి, బాధపరిచి చాలా అధ్వానంగా మాట్లాడేటువంటి మానవులు మన మధ్య ఉన్నారు. వారందరి గురించి ఒకటే జవాబు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు డిసెంబర్ 25వ తారీఖుని పుట్టి ఉన్నాడు అనటానికి వారు పెద్దవారు ఒక దినంను ఏర్పాటు చేస్తున్నారు. ఆయన పుట్టిన సంవత్సరంలో క్యాలెండర్స్ అనేది దాని గురించి నేను ఇంకా డెప్త్గా వెళ్ళను. కానీ ఏదో ఒక దినమున ఆయన పుట్టి ఉన్నారు అనగా ఈ చలికాలంలో ఉన్నటువంటి ఆ సంఘటన, ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని ఎంతోమంది పండితులు ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దిన పుట్టి ఉండవచ్చు కాబట్టి ఈ దినాన్ని అనుసరిద్దాము అని చెప్పి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము డిసెంబర్ 25వ తారీఖున మనము క్రిస్మస్ దినంని మనం చేసుకుంటున్నాం. క్రిస్మస్ దినము అనేది చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజు పండుగలో ఒక మంచి బర్త్డే కేక్ కట్ చేసుకుందాము, డ్యాన్సులు వేద్దాము, నృత్యములు చేద్దాము, అదే యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరిచినాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనగా ఏమిటనంటే క్రీస్తును ఆరాధించటము. క్రీస్తును ఆరాధించడం ఎలాగా? అనేకమైన రీతుల్లో క్రీస్తుని ఆరాధించవచ్చు. ఒకరు ఇతరులకి సహాయం చేయటం వల్ల, ఇంకొకరు దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపటం వల్ల, ఇంకొకరు అన్యుల ముందు ఒక మాదిరికరమైనటువంటి సువార్తను ప్రకటించేవటము. అంతేగాని వస్త్రములు వేసుకోవటము, ఇళ్లకు రంగులు పూసుకోవటము, తర్వాత క్యాలెండర్స్ పెట్టుకోవటము, లేకపోతే ఇంకా ఇతరత్ర పైన స్టారు పెట్టుకోవటము, ఇవి కాదు క్రిస్మస్. కాదు అని నేను అన్ను. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైంది విరిగి నలిగిన హృదయముతో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి ఏతించి ఉన్నాడనే విషయము మనం తెలుసుకోవటమే అది నిజమైన క్రిస్మస్. అది తెలుసుకుంటే మనం ఎందుకు బ్రతుకున్నామో ఆ బ్రతుకుకు ఒక సార్థకత ఏంటో మనకి అర్థమవుతుంది. అంతేగాని కించపరిచి మనుషుల యొక్క వారి యొక్క హావభావాల్ని కొంత లోతులోకి తీసుకుని వెళ్ళి మత గొడవలు పెట్టడం అనేది అది మంచిది కాదు అని హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ దిన అన్యుల్లో కూడా అన్య సహోదరులు చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు. నాతో చాలా గుడ్ రిలేషన్షిప్ కలిగిన వారు ఉన్నారు. వారెప్పుడూ కూడా వీడు క్రైస్తవుడు, నేను అన్యుణ్ణి కదా అని చెప్పి నన్ను తప్పు చేసి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వారికంటే కూడా నాకు ఎక్కువ స్థానం ఇచ్చిన వారిని నేను చూసి ఉన్నాను. కానీ కొంతమంది ఈ యొక్క బంధాలని విడగొట్టాలని, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి బంధాలని లేక అందరి మధ్య ఉన్నటువంటి సామరస్యతను పోగొట్టి వారు పైశాచిక ఆనందాన్ని అనుభవించాలని ఈ మతతత్వ యొక్క లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. వారు నా సహోదరులే. వారు కూడా
ఒక నా తల్లి గర్భంలో నుండి రాకపోయినా ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వారే. కానీ మనమందరము ఎంతకాలం ఈ భూలోకంలో జీవిస్తామో నాకు తెలియదు, కానీ మనకు తెలియదు, కానీ మనం ఏదో ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారం. కానీ మనం ఇటువంటి మతతత్వ గొడవలు రేపి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, మనుషుల మధ్య మనుషులకి ప్రేమ లేకోకుండా, ఆప్యాయత లేకుండా, ఒకరి పట్ల ఒక మంచి భావత కలిగిన వారుగా కాకుండా గొడవలు పెట్టుకుంటూ ఎందుకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి? మనము పోయేటప్పుడు అయ్యో నా సహోదరుడు నా సహోదరి వెళ్ళిపోయి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మాట్లాడి వారు ఆచరించేటువంటి వారి యొక్క భావాలను మనం వ్యతిరేకించి మనం ఎంత తప్పు చేసామనేది ఈ క్రిస్మస్ దినంలో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నా యొక్క మాటలు తప్ప ఎవరిని కూడా కించపరచాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకనంటే ఒక హృదయాన్ని నేను బాగు చేస్తే అది మంచిదే, కానీ ఒక హృదయాన్ని కించపరిచేటువంటి, ఒక హృదయాన్ని బాధపరిచేటువంటి ఒక అర్హత అనేది దేవుడు నాకు ఇవ్వలేదు. కాబట్టి దయతో ఒకరికొకరము ఈ లోకంలో జీవించినంతకాలం ప్రేమ తత్పరత కలిగి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనమందరం కూడా పంచుకుందామని ఆశపడుతూ దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాం. ఇది క్రిస్మస్ దినంలో రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ దినంలో గురించి నా అంశం ఇదన్నా ఏంటంటే, క్రీస్తు పుట్టుకలోని పాత్రలు. ఇదన్నా 2 పాత్రల గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. తర్వాత రాబోతున్నట్టు మరొక వారంలో మరొక 3 పాత్రల గురించి చెప్తాను. ఈ యొక్క పాత్రలు ఒకటి చెప్పాలి అని అనుకుంటే, మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క జననంలో, అనగా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి దీని యొక్క అర్థము. అయితే ఈ యొక్క పాత్రలు ఏమైతే ఉన్నది అని అంటే, మొదటిగా దూత, ఆ యొక్క పాత్ర ప్రాముఖ్యత ఉన్నది. రెండోది కన్యక అయిన మరియా అనే పదం అక్కడ రాయబడి ఉన్నది. 3వ పాత్ర గొర్రెల కాపరులు. 4వ పాత్ర తూర్పు దేశ జ్ఞానులు. 5వది నక్షత్రము. ఈ 5 పాత్రలు అంటే అనేక మంది ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ దీస్ ఆర్ ది మెయిన్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మొదటిగా దూతని గురించి మనం చూద్దాము. దూత అనేది ఇక్కడ గమనించినట్టయితే, ప్రభువు దూత అనగా అక్కడ రాయబడి ఉంటుంది పరిశుద్ధ గబ్రియేలు దూత అని రాయబడి ఉంటుంది. ఈ గబ్రియేలు దూత యొక్క పని ఏమిటి, ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జననంలో తన పాత్ర ఏ విధంగా నిర్వర్తించి ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకుందాం. మొదటిగా దూత చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? అప్పుడు వరకు లోకంలో అనుమానం ఉన్నది, అప్పుడు వరకు లోకంలో అసమానతలు ఉన్నాయి, అప్పుడు వరకు లోకంలో కోపములు ఉన్నాయి, అప్పుడు వరకు లోకంలో ఉన్నటువంటి అవిధేయత, దేవుడికి అయిష్టకరమైన క్రియలు ఉన్నాయి. ఆ క్రియల్లో ఒక రూపమైనటువంటి అనుమానం అనేటువంటి దానిని దూత తీసివేసినట్లుగా తెలుస్తున్నది. ఇది నేను చెప్పడం కాదు, కానీ రండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మొదటి భాగంలో చూసినప్పుడు, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఎవరు అతడు? యోసేపు గారు ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సాధారణంగా ఆ దినం కాదు, ఈ దినంనైనా సరే, అసలు ఆ దినంలో గురించి ఆలోచన చేసినట్లయితే, ఎవరైనా సరే వ్యభిచారం చేసినట్లయితే మోషే గారి యొక్క ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి అనేది ఆ దినంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం. అయితే ఒక స్త్రీ ఒక పురుషునితో ప్రదానము చేయబడినట్టు, అంటే తన భార్య అని అందరి సమక్షంలో ఒప్పుకున్నటువంటి సంఘటన జరిగి ఉన్నది. ఆ సంఘటనలో ఆమెకి ఆ ప్రదానం చేయబడిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది కాకపోతే, ప్రదానం చేయబడినటువంటి కన్యకైన మరియను దేవుడు ఎన్నుకోవటం మూల కారణం ఏంటి తెలుసా? ప్రదానం కూడా చేయబడకపోతే ఇంకా కూడా లోకము తనని ఎంతగానో ద్వేషించే విధంగా, అవమానపరిచే విధంగా, బాధించే విధంగా ఆ తల్లిని అంటూ ఉండేది. అందుకని ప్రదానము చేసుకున్న తర్వాతే దేవుడు ఒక కన్యక అయినటువంటి ఒక స్త్రీని ఎన్నుకున్నారు. ఎంతో పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీగా ఆ తల్లి కనిపించినది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కన్యక అయిన మరియా అనే పదము రాయబడి ఉన్నది. ఈ దినంలో ఈ మాటను గురించి ఒకటి బాధాకరంగా మాట్లాడుతుంటే అనేక మంది మాట్లాడుతుంటారు, అనేక మంది మాటలు అంటుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో ఒక రోమన్ సైన్యానికి
మనకి పుట్టినవాడు అని అంటున్నారు. నీ తల్లి అదే విధంగా ఒక వ్యక్తి అంటే నీకు ఎంత బాధ కలుగుతుంది? నీ తల్లి, మనం ఏ తల్లినైనా మనం గౌరవించాలి, ఎందుకంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి ప్రతి తల్లిని కూడా మనం గౌరవించాలి. కానీ ఈ దినంలో మాట్లాడుతున్నటువంటి మాట అనుమానపు రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చెప్పవలసింది ఏమిటో తెలుసా? ఈ దూత కూడా ప్రదానం చేయబడిన ఒక పురుషుడికి అనుమానము అంటే ఆలోచన కలిగింది. ఏంటి, నేను ప్రదానం మాత్రమే చేసుకున్నాను, నేను ఆమెను శారీరకంగా కలవలేదు, కలవక ముందే ఈమె ఏ విధంగా గర్భము దాల్చినది అని చెప్పి అనుమానం అనేది కలిగి ఉన్నది. ఆ అనుమానం కలిగినప్పుడు ఆ అనుమానము తొలగించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభువు దూత, అంటే దూత అనగా గబ్రియేలు దూత ఆ యొక్క పురుషుడికి ప్రత్యక్షత గావించబడినట్లుగా కనపడుతూ ఉన్నది ఈ మాట ద్వారా. అనగా ఆ యొక్క అనుమానం ఏదైతే యోసేపు గారి జీవితంలో ఉన్నదో ఆ అనుమానాన్ని పారద్రోలినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మనం చేయవలసింది ఏమిటో తెలుసా? మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకకరంగా ఉంటూ ఉంటాయి, కొన్ని పరిస్థితులను మనం బాధించే విధంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనల్ని అవమానపరిచే విధంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎంతగానో సంకుచితానికి అనగా అనుమానానికి లోనవుతుంటామో, ఎన్నో భయంకరమైన అనాలోచితమైన ఆలోచనలకు వెళ్తుంటాం. ఆ అనాలోచితమైన ఆలోచనలు మనము దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆ ఆలోచనని తన దూతల ద్వారా మన ఆలోచనని ఆయన సరళీకృతం చేసి, ఆయన సరిచేసి ఒక మంచి ఆలోచన ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా యోసేపు గారు తన జీవితంలో ఎన్నో తలంపులు వచ్చిన్నాయి. కానీ నేను అనుకుంటాను, ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు యోసేపు గారికి మరియమ్మ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా ఆప్యాయత. అయినప్పటికీ కూడా ఒక పురుషుడు కాబట్టి పెళ్లి కాకముందే నేను ప్రేమించి చేసుకున్నాను, నేను ప్రదానం చేసుకున్నాను, నా భార్యను నేను అనిపించుకున్నాను, అయితే ఈమె ఎందుకు ఎక్కడైనా తప్పు చేసిందా అని చెప్పి అనుకుంటే అట్లా కాదు. ఆ ఆలోచన తన హృదయంలో మదిలో మెలుగుతున్న సమయంలోనే ప్రభువు దూత వచ్చి ఆయన యొక్క ఆలోచనని సమస్తాన్ని పటాపంచలు చేసింది. ఇక్కడ గమనించినట్లయితే యోసేపు యొక్క అనుమానము తొలగించినటువంటి దూతగా ఈ యొక్క గబ్రియేలు దూత కనిపిస్తున్నారు. రెండోది, అనుమానం తొలగించడమే మాత్రమే కాదు కానీ ఇదే మత్తయి సువార్త 1:20 కనిపిస్తున్నది. ఏమిటంటే చూడండి, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. వాట్ ఎవర్ ది డౌట్ జోసెఫ్ ఈస్ హ్యావింగ్, ద డౌట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్ బై ఏంజెల్. దేవుని దూత ద్వారా ఆ అనుమానం అనేది తొలగించబడినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ గమనించినట్లయితే అనుమానము తొలగించినటువంటి దూత ఏమి చేసిందో తెలుసా? యోసేపు గారికి ధైర్యాన్ని కల్పించింది. భయముతో ఉన్నటువంటి యోసేపు గారికి ఒక ధైర్యాన్ని కలిగించినట్లుగా తెలుస్తున్నది. ధైర్యాన్ని కలిగించి ఏమి అంటుందో తెలుసా? పరిశుద్ధత యొక్క విలువేంటో యోసేపు గారికి తెలియచేసినట్లుగా కనిపిస్తున్నది. నీ జీవితంలో, నా జీవితంలో కొన్నిసార్లు అధైర్యపడుతూ ఉంటాము. కొన్నిసార్లు అధైర్యంలో మన జీవితం ఇంక నేను ఎందుకు బ్రతకటమో, ఇంకా నేను ఎందుకు ఇన్ని అవమానాల మధ్య నేను జీవించటమో, చచ్చిపోతే బాగుండును అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుని యొక్క స్వరము, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నువ్వు చనిపోవటం వలన ఉపయోగం కాదు, కానీ నీ శ్రమల్లో నుండి నువ్వు ఎలా బయటికి రావాలో ఐ విల్ షో ది పాత్, ఆ యొక్క మార్గం ఏంటో నేను చూపిస్తాను అని ఒక మార్గం. అనగా నీవు భయముతో ఉండి చచ్చిపోవాలనే ఒక భయం నిన్ను వెంటాడుతున్న సమయంలో ఆ భయంను తొలగించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ధైర్యాన్ని కలగచేస్తూ ఉంటాడు. ఇదే విధంగా యోసేపు గారి జీవితంలో కూడా అనుమానము తొలగించడం మాత్రమే కాదు, ధైర్యాన్ని పుట్టించి ఉన్నది దూత. ధైర్యాన్ని పుట్టించడం మాత్రమే కాదు, ఇక్కడ చదవబడినటువంటి మాట పరిశుద్ధతను తెలియచేసినటువంటి దూతగా కనిపిస్తున్నాడు. 3-4 క్యారెక్టర్ గురించి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 1:20 లూకా 1:35 కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. లూకా సువార్త 1:35 చూడండి, అక్కడ కనిపిస్తాం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను. ఇక్కడ జరిగినటువంటి మాట ఏమిటో తెలుసా? భయముతో నిండుకున్నటువంటి ఆ యొక్క మనుషులమైన ఆ ఇరువురికి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనేను. అంటే ఎంత హోలీనెస్ అనేది ఆ మరియమ్మలో చూడకపోతే
పరిశుద్ధాత్మ ఆవరించి ఉంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని ఉంటుంది అనే మాట దూత తెలియచేస్తున్నారు. అంటే ఎంత గొప్ప మాట ఇక్కడ మనకు కనిపిస్తున్నది, ఎంత గొప్ప ఆవశ్యకతను తన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు దేవుడు తన వర్తమానం ఈ దూత ద్వారా ఈ లోకానికి పంపించినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ 4 మాటలు నేను ముగించున్నాను. మొదటిగా అనుమానం తొలగించినటువంటి దూతగా ఉన్నారు, రెండోదిగా ధైర్యపరిచినటువంటి దూతగా ఉన్నారు, మూడోది పరిశుద్ధపరచబడినటువంటి దూతగా కనిపిస్తున్నారు, నాలుగోది దేవుని యొక్క ఆవశ్యకత, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి ఉన్నదో ఆ ఆవశ్యకతను కూడా తెలియచేసినటువంటి దూతగా కనిపిస్తున్నారు. 5వ క్యారెక్టర్ గురించి ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ కార్యములు. ఈ మాట మత్తయి సువార్త 1:20 మాత్రం కాదు, కానీ లూకా 1:35 చదవబడినటువంటి మాట ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనెను. 5వదిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు కార్యములను మనం చూడగలుగుతాం. మన జీవితంలో చాలాసార్లు అనుకుంటుంటాము, ఏమిటి నా జీవితము, ఎందుకు నా జీవితం ఇంత చించివేసిన ఇస్త్రాకు వలె అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇతరుల చేత ఎంతగా నేను అవమానించబడుతున్నాను, ఇంతగా నేను దుఃఖకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి, ఇంకా నేను ఎందుకు బ్రతకటము అని అన్నప్పుడు దేవుని యొక్క కార్యం ఏంటి తెలుసా? తన దూతను పంపించి నీ మనసులో ఆ యొక్క అనాలోచితమైన ఆలోచనలు అన్నిటిని కూడా తొలగించి ఆయన చేసేటువంటిది ఏమిటో తెలుసా? నువ్వు నడవలసిన మార్గం ఏదో ఆయన నీకు తెలియజేస్తాడు. ఈ యొక్క కీర్తనకారుడు కూడా రాస్తాడు కదా, మనం ఎప్పుడైతే దుష్టులు ఆలోచించకుండా మనం నడవకోకుండా ఉంటామో, అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చుండకుండా ఉంటామో, యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన జీవితంలో నీటి కాలువల వలె, అనగా ఎప్పుడు కూడా ప్రశాంతకరమైన, ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా సాక్షాత్తమైనటువంటి జీవితంగా మన జీవితం ఉంటుంది, సమర్పణ కలిగినటువంటి జీవితంగా మన జీవితం ఉంటుంది, సమాధానం కలిగినటువంటి జీవితంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యములను గురించి తెలియచేసినటువంటి దూతగా గబ్రియేలు దూత కనిపిస్తున్నాడు. 6వదిగా చూచినట్లయితే శిశువును కాపాడుటకు దేవుని మాటను తెలియచేసినటువంటి దూతగా ఉన్నారు. ఈ మాట మత్తయి సువార్త 2:13 చూచినట్లయితే ఆ మాట, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే. వాట్ ఎవర్ ది లార్డ్ హ్యాస్ సెడ్ దట్ ఐ యామ్ కన్ఫెసింగ్ యూ, ఐ యామ్ ఇన్ఫార్మింగ్ యూ, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. హేరోదు చూస్తే అక్కడ చంపాలని చూస్తున్నాడు, కానీ ఒక భద్రత కలిగినటువంటి ప్రదేశంలోకి దేవుడిని చేర్చాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పటి వరకు? నేను తిరిగి నీకు ప్రత్యక్షమయ్యి తెలియచేసేంత వరకు నువ్వు భద్రతలోకి వెళ్ళు. ఇక్కడ ఈ మాట ద్వారా అర్థమవుతున్నది ఏమిటి తెలుసా? మన జీవితంలో కూడా నిరాశ నిస్పృహలకు మనం ఉంటుంటాం. ఈ క్రిస్మస్ దినాల్లో బాధ కలిగినటువంటి సంఘటనలు మన కుటుంబంలో ఉన్నా, బాధ కలిగినటువంటి సంఘటనలు మన కుటుంబంలో జరిగినా, చాలా నిస్పృహతలకు మానవులుగా మనం వెళ్ళిపోతుంటాం. అయితే ఆ నిస్పృహల సమయంలోనే దేవుడి బలపరచువాడై ఉంది. ఎలా? తన దూతను పంపించి ఆయన ఆత్మతో స్వప్నమందు కానీ లేకపోతే ఆయన వాక్యం ద్వారా కానీ మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసేది ఏమిటో తెలుసా? మనల్ని ఎలా రక్షించబడాలో ఆయన మాట ద్వారా ఆయన మనకు తెలియచేస్తుంటాడు. ఇక్కడ దూత కూడా ఆ క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి యోసేపు మరియమ్మ గారికి. వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళిపోవాలి? కొన్ని సమయాలు అంటారు వీరు పారిపోయాడు అని అంటారు. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో పారిపోయే పరిస్థితుల్లో కూడా మనం ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో మనము తప్పించుకొని ఉండేవారుగా ఉండాలి. ఎప్పటి వరకు? దేవుడు మరలా తిరిగి తన కార్యం నెరవేర్చేంత వరకు కొంత మనం దాగి ఉన్నట్లయితే మనం భద్రపరచబడతాము, ఆయన అనుకున్నటువంటి కార్యములు చేయగలుగుతాం. అలానే ఇక్కడ జరిగినటువంటిది ఏమిటో తెలుసా? ఈ శిశువును కాపాడుట కొరకు
కొంత దూరము వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ వర్తమానం తెలియచేసినటువంటి దూతగా కూడా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నది. తర్వాత చూసినట్లయితే క్షేమకరమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి దూతగా కనిపిస్తున్నది. ఈ మాట నేను చెప్పటం కాదు, కానీ మత్తయి సువార్త 2:13 ఎలా నువ్వు వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి, అంటే నువ్వు ఇక్కడ ఉంటే శిశువుని చంపే పరిస్థితులు ఉన్నాయి. ఆ శిశువు వలన తల్లికి ప్రతికూల పరిస్థితులు కలగవచ్చు. ఒక తండ్రిగా మీకు కూడా ఒక ప్రతికూలమైన పరిస్థితులు కలగవచ్చు. కాబట్టి మీరు నేను చెప్పేంత వరకు ఒక పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోవాలి. అది అక్కడ మీరు క్షేమకరంగా ఉంటారు. అందుకని కిందకు వచ్చిన తర్వాత చూడండి 19-20 హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత, when he has taken the precaution to escape from the dangerous situation to safe situation, again the angel came again. Now he is fulfilling his desire. ఆయన యొక్క కోరిక, ఆయన ఇచ్చత ఏదైతే ఉన్నదో మరలా తిరిగి బయటికి రండి, తోడుకొని నువ్వు దేశం ఇశ్రాయేలు దేశం నాకు వెళ్ళము. ఎక్కడ నుండి అయితే నువ్వు పారిపోయి ఉన్నావు మరలా తిరిగి అదే ప్రదేశం. ఈ మాటను చూస్తుండగా నాకు జ్ఞాపకం వచ్చింది, మోషే గారు జ్ఞాపకం వచ్చినారు. ఆయన కూడా ఎక్కడైతే ఆ శిష్యులందరినీ ఆయన నైలు నదిలో పడివేసి ఆ శిష్యులందరినీ చంపేసేటువంటి పరిస్థితి, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప ఆలోచనకర్త కాకపోతే ఆయన ఏమి చేస్తున్నట్టు తెలుసా, ఏ చట్టాన్ని అయితే వేస్తున్నాడో ఆ రాజు కుటుంబంలోకే ఈ యొక్క వ్యక్తిని ప్రవేశపెట్టినట్లుగా దేవుడే అక్కడ పరిస్థితిని తప్పించి యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా తిరిగి ఏ ప్రజల కొరకైతే, ఏ యొక్క ప్రజలను రక్షించట కొరకైతే ఆయన తన కుమారుని లోకానికి పంపించినాడో మరలా తన ప్రజల యొద్దకు ఆయన చేర్చినట్లుగా తెలుస్తుంది. అంటే క్షేమకరమైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నారు. 7గా చూసినట్లయితే దేవుని చేత పంపబడినటువంటి దూతగా, అనగా లూకాసు సువార్త 1:27 మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. లూకాసు సువార్త 1:27 దావీదు వంశస్థులైన యోసేఫ్ అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ మాటలో ఉన్నది ఏంటంటే ఆ కన్యక పేరు మరియా. అంటే దేవుని చేత పంపబడినటువంటి దూత దేని కొరకు, లోక రక్షకుడిని అందించడం కొరకు ఒక కన్యకైనటువంటి ఒక స్త్రీ యొద్దకు పంపించినట్లుగా ఈ సంఘటన కనిపిస్తున్నది. అనగా ఈ సమాచారం దేవుని దగ్గర నుండి ప్రజలకు అందించడం కొరకు, అందించడం అంటే వారి కొరకు ఒక రక్షణకరమైనటువంటి కార్యము నెరవేర్చడం కొరకు వర్తమానాన్ని తీసుకొచ్చినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తూ ఉన్నది. 9వదిగా మనం చూసినట్లయితే మరియమ్మను ధైర్యపరిచి దేవుని కృపను తెలియచేసినటువంటి ఈ మాట లూకాసు వార్త 1 ఇప్పుడే చదివే 30 చూసినట్లయితే అక్కడ ఉంది, నీ మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు దేవుని యొక్క కృపను, ఇట్స్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి కన్యకవమ్మ, నువ్వు ఒక తల్లి కాబోతున్నావమ్మా అని చెప్పి దూత ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి ఆ వర్తమానం చేత భయాందోళనకు గురి అవుతున్నటువంటి మరియా ఎందుకో తెలుసా, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆమెను నిజంగా గర్భం దాల్చింది అనంటే చంపివేసేటువంటి పరిస్థితులు. కానీ ఆ దానికి కూడా షీ డన్ గ్రేట్ సాక్రిఫైస్. లోకము నన్ను నిన్నా పర్లేదు, లోకం నన్ను ఎంతో అవమానపరిచినా పర్లేదు, నేను నా క్రీస్తుని, నా కుమారుని ఈ లోకానికి అందించాలి. అది నా దేవుని యొక్క చిత్తమై ఉంది. ఆ దినాల్లో ఎంతమంది ఆ సంఘటన కొరకు ఎదురు చూస్తున్నారో, కానీ వారందరినీ దేవుడు ఎన్నుకోలేదు. కానీ కన్యక అయిన మరియా అనే పదాన్ని ఇప్పుడు నేను చదివి ఉన్నాను. కన్యక అంటే హోలీ వూమ్ హీ నీడ్స్. ఆయన అక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి గర్భం కొరకు ఎదురు చూచిన ఆ గర్భము మరియమ్మలో, ఆ మరియమ్మలో అనేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఇంకా కొద్ది ముందుకెళ్తే మనం చూద్దాం. అయితే ఇక్కడ గమనించినదే, అధైర్యంలో ఉన్నటువంటి మరియమ్మకి ధైర్యాన్ని పుట్టించి ఇగో దేవుని కృపను తెలియచేసినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నది. 10గా చూసినట్లయితే దేవుని రాజ్యమును, దేవుని యొక్క గొప్పతనమును,
దేవుని యొక్క ఔన్నత్యమును తెలియచేసినటువంటి దూతగా కనిపిస్తున్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే అక్కడ మాట మనకి ఆ కన్యక పేరు మరి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారని చెప్పాను. వాట్స్ వండర్ఫుల్ ప్రివిలేజ్. గ్రేట్. ఆ యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని రాజ్యమును, ఆయన గొప్పతనమును, ఆయన యొక్క ఔన్నత్యమును గురించి తెలియచేసినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నది. 11గా చూస్తున్నట్లయితే క్రీస్తు యొక్క పుట్టుకను ప్రకటించినట్లుగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నది. 2వ అధ్యాయము 11 లూకా సువార్త 2:11-12 వచనాలు మనం చూచినట్లయితే అక్కడ ఈ మాట మనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ మాట కంటే కూడా పైకి కొద్ది మనం వెళ్తే 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడుకుడి. అంటే గబ్రియేలు దూత తెలియచేస్తున్నది ఈ సంఘటన. అంటే ఏంజెల్ హాస్ డిక్లేర్డ్ దట్ అబౌట్ ది బర్త్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క పుట్టుకని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకని ప్రకటించింది ఎవరో తెలుసా? ఈ గబ్రియేలు దూత. దట్ ఈస్ అనదర్ క్యారెక్టర్ ఇన్వాల్వ్డ్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆఖరిగా చూసినట్లయితే ఈ గబ్రియేలు అనేకమైన ఉన్నాయి, కానీ నేను కొన్ని మాటలు తీసుకున్నాను సంఘటనలో. ఆఖరిగా 12వదిగా చూసినట్లయితే దేవుడు అప్పగించిన పనిని చేసినటువంటి దూతగా కనిపిస్తున్నది. ఈ మాట మళ్ళా లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ దూతలు అంటే వాట్ ఎవర్ ది గాడ్ హ్యాస్ గివెన్ ది ఆర్డర్, దట్ ఆర్డర్ దిస్ ఏంజెల్ హ్యావ్ ఫుల్ఫిల్డ్. ఈ దినం నీవు నేను దేవుడు ఎందు నిమిత్తం నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచి ఉన్నారో ఆ యొక్క పర్పస్ని, వాట్ ఎవర్ హిస్ డిజైర్, గాడ్ లార్డ్స్ డిజైర్, దట్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ టుడే. Let us examine in this Christmas season, and that is called the real Christmas. అంతేగాని వస్త్రాలు వేసుకోవటం వలన పిండి వంటలు అది కాదు అని నేను ఏమాత్రం అనను. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలుసా? వాట్ ఈస్ ది పర్పస్ గాడ్ హ్యాస్ గివెన్ ప్రివిలేజ్ ఫర్ యూ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఎందు నిమిత్తం భూమి మీద ఉన్నావో ఆ యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి ఆ ఆవశ్యకతను నెరవేర్చే దిశలో నీవు నేను ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఆ యొక్క గబ్రియేలు దూత యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ది commandments has given by the Lord, that has been fulfilled. He has given total, he has done his work completely. ఒక్కటి కూడా ఆయన అప్పు ఉంచి వెళ్ళినట్లుగా దూత కనిపించట్లేదు. సో దేవుడిచ్చిన పనిని పూర్తి చేసినటువంటి దూతగా ఈ గబ్రియేలు దూత కనిపిస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో ఒక మతమునకో లేదా ఒక అణగారిన కులంకి చెందిన అనుమానంతో ఉన్నావా? కాదు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువు. అందు నిమిత్తమే ఆయన ఈ లోకములో నీ కొరకు నా కొరకు వచ్చినాడు. అందు నిమిత్తమే శరీర రీతిగా ఆయన ప్రత్యక్షతను బయలుపరుచుకొని ఏ విధంగా నువ్వు నేను జీవించాలో ఆయన రుజువుపరిచినట్లుగా ఆయన కనపరిచినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇంకను నీలో అనుమానంలో ఉన్నాయా? ఇదిగో దేవుడి ఈ పరిశుద్ధ దిన ఆయన వాక్కు చేత నిన్ను నన్ను అనుమానం తీసివేసుకుందాం, ధైర్యాన్ని కలిగి ఉందాం, పరిశుద్ధత కలిగినటువంటి వారిగా మనం జీవిద్దాము, దేవుని యొక్క ఆవశ్యకత ఏంటో మనం గుర్తెరుగుదాము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కార్యములు చేయట కొరకై వేగిరపడే వారిగా ఉందాము ఈ క్రిస్మస్ దినంలో. అంత మాత్రమే కాదు కానీ దేవుని మాటను ఇతరులకు తెలియచేసేవారుగా ఉందాము. అంత మాత్రమే కాదు కానీ మన యొక్క పరిశుద్ధతను దేవుడిచ్చిన పవిత్రత కలిగిన జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉందాము. అంత మాత్రమే కాదు కానీ మనము దేవుని యొక్క కృపను పొందుకునే వారిగా ఉందాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క గొప్ప
కార్యముల గురించి, దేవుని యొక్క మహిమను గురించి ప్రచురపరిచేవారుగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉందాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు నా కొరకే ఏతెచ్చి ఉన్నాడని మనల్ని మనగా ఎప్పుడైతే ఇఫ్ వి షో అవర్ థింకింగ్ అండ్ అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ ది లార్డ్, డెఫినెట్లీ హీ విల్ స్టాండ్ ఆన్ అస్. మన మీద ఆయన ఉంటారు, ఆయన మనల్ని నడిపిస్తాడు. హీ విల్ షో ది పాత్. ఆయన ఒక మార్గాన్ని మనకి చూపిస్తాడు. ఎలా? ఆ దిన అయితే ఏ దూత ద్వారా అయితే ఈ మహిమ కలిగిన కార్యాన్ని లోక రక్షకుని లోకానికి అందించట కొరకు ఒక కన్యకను ఒక పురుషుని దేవుడు ఎన్నుకున్నాడో, ఈ దినాన్ని ఈ క్రిస్మస్ దిన నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని తన కార్యాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. నెంబర్ 2, సెకండ్ క్యారెక్టర్ మరియా. ఈ మరియని గురించి ఉన్నటువంటి మాట ఏమిటి తెలుసా? కన్యక అయిన మరియ. కన్యక అయిన మరియ అనే పదం రాయబడి ఉన్నది దైవ గ్రంథంలో. మరియ అనే నామము 7 వ్యక్తులకు ఉన్నట్లుగా 7 కలిగిన వారుగా ఉన్నారు. అక్కడ గమనించినట్లే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి మగ్దలేని మరి, అట్లా 7 క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ హోలీ బైబిల్. అయితే యేసుక్రీస్తు వారిని తల్లి అయినటువంటి మరియని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరియ అనగా చేదు లేక తిరుగుబాటు అని అర్థం. ఈ చేదైనటువంటి తన జీవితాన్ని, ఈ తిరుగుబాటుకరమైనటువంటి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా మధురంగా మార్చి ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అయితే తిరుగుబాటైనటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను దేవుడు ఎలా అనుకూలంగా మార్చాడో, మరియమ్మ గారి క్యారెక్టర్ల నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూద్దాం రండి. మరియమ్మ యొక్క లక్షణంలో మొదటిగా ఆమె అంటది కదా, లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 1:27 ఏమంటుంది? దావీదు ఆమె చేయబడిన తర్వాత ఆ పేరు కనిక ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఈ మాటకు అన్నటువంటి అర్థం ఏమిటనంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. అయితే ఎలా అని చెప్పేసి అంటున్న సమయంలో ఈ 34వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది చూడండి. సుమే వాళ్ళని దీవించి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పద గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నారు. ఈ యొక్క సంఘటన గురించి నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈమె మరియ పురుషుని ఎరుగని కన్యక అనగా పవిత్రురాలు అనే పదం ఇక్కడ మనకి కనిపిస్తుంది. దెర్ ఇస్ నో ఫిజికల్ రిలేషన్ బిట్వీన్ జోసెఫ్ అండ్ మేరీ. అయితే ఈ దినంలో ఒక ఆలోచన మనకు కలుగుతుంది. ఎలా తెలుసా? ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే కదా, ఆ కలిసిన సంఘటనలు కూడా కొంతమందికి బిడ్డలు కలగవచ్చు, కలగకపోవచ్చు. అయితే ఎలా ఈమెకి కలిగింది అని అనేకమైనటువంటి ఆలోచనలు మానవులకి కలిగి ఉండవచ్చు. కానీ అక్కడ తర్వాత మాటలో రాయబడి ఉంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనేను. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత ఆ భయమునందినటువంటి జీవితంలో మరియమ్మకి దేవుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఆ పవిత్రతను కోరుకొని ఉన్నాడు. దట్ ఈస్ ది ఫస్ట్ క్యారెక్టర్. హర్ హోలీనెస్ ఓన్లీ మేడ్ హర్ టు గివ్ ది జీసస్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఆ పవిత్రత కలిగినటువంటి జీవితమే దేవునికి ఇష్టమైంది కాబట్టి మరియను ఎన్నుకోవటం జరిగింది. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ లూకాసు వార్త 1:27 బట్టి ప్రవచనంలో నెరవేర్చుట కొరకు ఎన్నుకోబడినటువంటి కన్యక అయినటువంటి మరియ. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూసిన అక్కడ కనిపిస్తుంది ఆ యేసుక్రీస్తు వారి. అంత మాత్రమే కాదు, హబక్కు గ్రంథంలో, మలాకి గ్రంథంలో ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు ఏదైతే బలపరిచినాడో ఆ యొక్క ప్రవచనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవచనంలో దేవుని దూత ద్వారా తెలియచేసి కన్యకైన మరియ ద్వారా ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రవచనంలో నెరవేర్చుటకు ఎన్నుకోబడిన కన్యక అయిన మరియ. మూడోదిగా చూసినట్లయితే లూకా 1:28 ప్రకారము దయ పొందినటువంటి, అనగా అక్కడ దయాప్రాప్తుల దేవుని యొక్క అనుగ్రహం పొందినటువంటి కన్యక అయిన మరియా ఇక్కడ కనిపిస్తున్నది. 4వ క్యారెక్టర్గా మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇక్కడ కలిగినట్లయితే లూకా 1:28లోనే దేవుని తోడును పొందుకున్నటువంటి కన్యక అయిన మరియా. అక్కడ దేవుడు నీకు తోడై ఉన్నాడా అని ఇప్పుడే నేను చదివి ఉన్నాను. దేవుని తోడుని
పొందుకున్నటువంటి ఆయన దేవుడు ఇదిన్న ఒక ఇమ్మానియల్గా నీ జీవితంలో నా జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. ఒక ఇమ్మానియల్గా నీ జీవితంలో నా జీవితంలో పయనించేయాలని అనుకుంటున్నాడు. అయితే దేవుని తోడుని మనం కోరుకుంటున్నామా? దేవుని తోడు ఆయన ఒక ఇమ్మానియల్గా మనకుంటే వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ లైఫ్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ మాత్రమే కాదు కానీ పరలోక రాజ్య నివాసతను మనం పొందుకుంటాం. ఈ యొక్క బాధ్యతను తెలియచేయట కొరకే దేవుని యొక్క దయను అంటే తోడుని కలిగినటువంటి కన్యకైనటువంటి మరియమ్మగా ఈ మరియమ్మ తల్లి మనకు కనిపిస్తున్నది. తర్వాత అనదర్ క్యారెక్టరిస్టిక్ మనం చూసినట్లయితే దేవుని కృపను పొందుకున్నటువంటి హిస్ గ్రేస్, లార్డ్స్ గ్రేస్ పొందుకున్నటువంటి మరియమ్మగా ఏవ్ మ్యారియా అని అంటారు కనిపిస్తున్నది. ఈ మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు చూసినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది దేవుని యొక్క కృపను పొందు, దేవుని యొక్క కృప నిన్ను ఆవరించి ఉన్నదని దూత తెలియజేస్తున్నారు. ఈ దిన దేవుని యొక్క కృప కాదా? నువ్వు నేను ఎప్పుడో 19, 20, 21 సంవత్సరంలోనే మన ప్రక్కనున్నవారు, మన ఇంటిలో ఉన్నవారు, మన ఇంటి ముందున్నవారు, మన ఇంటి వెనుకున్నవారు, మన తోబుట్టుల్ని మనం పోగొట్టుకువారు కోవిడ్ ద్వారా చనిపోయి ఉన్నారు కదా. ఆ సంవత్సరం క్రిస్మస్ ఎవరు కూడా చేసుకోలేదండి. బాధలు, వేదనలు, దుఃఖము, ఇగో నా కుటుంబంలో సమస్తాన్ని పోగొట్టుకున్నానని ఎంతో కలిచివేసేటువంటి సంఘటన 19వ సంవత్సరం, 20వ సంవత్సరం, 21వ సంవత్సరం. కానీ దేవుని కృపను మానవమైన మనం పొందుకున్నాం. వారందరూ చనిపోయి ఉన్నారు. వారి గురించి ఆలోచించేస్తుంటే మన కళ్ళలో నీళ్ళు ఇప్పటికీ కూడా తిరుగుతుంటాయి. కానీ ఒక్క మాట చెప్పనా, ఒక దిన కళ్ళ ముందు శవము కాలిపోతుంటే ఈ ఇంకొక అంబులెన్స్లో తీసుకుని వచ్చి ఆ కాలిపోతున్న శవం మీద ఈ శవాన్ని వేసిన సంఘటనలు కళ్ళతో నేను చూసి ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని కృప లేకపోతే నీవైనా నేనైనా ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద, ఒక గడియ కూడా మనం ఈ భూమి మీద, ఒక మిల్లీ సెకండ్ కూడా ఈ భూమి మీద మనం జీవించడం ఎంత కృపా ఆశ్చర్యత కలిగినటువంటి దేవుడు కాబట్టే ఇంకనూ ఆయన కృపా భాగ్యతను మనకు ఉంచుతున్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరియమ్మ కూడా దేవుని కృపను పొందుకున్నటువంటి తల్లిగా, కన్యకైనటువంటి మరియమ్మగా కనిపిస్తున్నది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి లోక రక్షకునికి జన్మనివ్వటం కొరకు ఎన్నుకోబడినటువంటి కన్యకైనటువంటి మరియ. ఇది లూకాసు వార్త 1:35 చూసినట్లయితే మనకు కనిపిస్తుంటుంది. లోక రక్షకుడిని ఈ లోకానికి అందించడం కొరకు ఆమె ఎన్నుకోబడింది. అంటే షీ హస్ చూజన్ టు టు ఇన్వాల్వ్డ్ ఫర్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకంలోకి అందించడం కొరకు షీ హస్ చూజన్. నువ్వు నేను చూజన్ చేయబడిన వారం, అవును కాదా? చూజన్ చేయబడకపోతే ఎందుకు ఇదేమన్నా మనం బ్రతికున్నాం? ఎంత ఈ పాటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నామంటే హీ హాస్ చూజన్ అస్, మనల్ని ఆయన ఎన్నుకున్నారు. అయితే ఎన్నుకున్నటువంటి ఆ వ్యక్తికి హౌ మచ్ యు ఆర్ ట్రూత్ఫుల్ లైఫ్, నీది ఎంత నిజమైనటువంటి జీవితం ఉంది, హౌ మచ్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవునికి ఎంత విశ్వాసం కలిగిన వారు ఉన్నామని పరీక్ష చేసుకుంటే చాలా వేదన, చాలా బాధ కలుగుతుంటుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నాను తెలుసా? మన జీవితంలో దేవుని చేత ఎన్నుకోబడిన, మీరు పేరు పెట్టి పిలువబడిన వారు, నా పేరు పెట్టి పిలువబడిన నా జనాంగము అని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. ఆయన పేరు పెట్టి పిలువబడినటువంటి మనము, ఆయన పేరు పెట్టి ఎన్నుకోబడినటువంటి మనము ఏ విధంగా మనం జీవిస్తాం? ఇక్కడ మరియమ్మ అయితే ఎన్నుకోబడింది, లోక రక్షకుడిని లోకానికి అందించింది. ఆ దినంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదండి, ఈ దినానికి కూడా అనేక మంది ఈమె అట్లాంటిది, వ్యభిచారాన్ని, అదని ఇదని ఎంత భయంకరంగా ఒక తల్లిని మాట్లాడుతున్నారు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే నేను అనుకుంటుంటాను, కోపం వస్తుంటుంది, ఆవేశం వస్తుంటుంది. కానీ నేను కూడా తిరిగి ఆ గ్రంథాలు నాకు తెలిసినటువంటి ఆ యొక్క ఆలోచన బట్టి ముందుకు వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ దేవుని ఆత్మ ఎందుకో తెలుసా, వారు అన్న నోటితోనే మరలా తిరిగి ఆ నోటి ద్వారానే దేవుని యొక్క మహిమను ఆయన ప్రచురపరుచుకుంటాడు. అందుకని దాని కొరకు ప్రార్థన చేయటం తప్ప, లేకపోతే కొన్నిసార్లు ఆవేశపూరితం వచ్చేస్తుంటుంది. నేను ఇదిగో ఈ విధంగా మాట్లాడాలి, వాళ్ళ గ్రంథంలో నేను చదవబడినటువంటి మాటలు అసలు పరిశుద్ధత అంటే ఏమిటో తీసుకున్నట్లయితే ఆ గ్రంథం అంతా కూడా అపరిశుద్ధత ఎట్లా మాట్లాడాలని ఎంతో ఆవేశం కలుగుతుంది. కానీ నాకు వద్దు, నేను చేయగలిగితే వారి ఆత్మ రక్షించబడటం కోసం ప్రార్థన చేయాలనే ఒక ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవునికి అందించడం కొరకు ఎన్నుకోబడినటువంటి మరియమ్మ అవమానాలు ఎదుర్కొంది.
మనము కూడా ఈ దిన మన 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 లోకరక్షకుడిని అంటున్నప్పుడు ఆవేశం వస్తుంది, కానీ బట్ వీ హ్యావ్ టు థింక్ దట్ వీఆర్ చూజన్, మనం ఎన్నుకోబడిన వారు మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా గమనించినట్లయితే పుట్టుకతో పాపం లేని శిశువును ఈ లోకంలోకి అందించింది అనగా ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే లూకాసు 1:35 మాత్రమే కాదు, కానీ కీర్తనకారుడు కూడా 51 సంకీర్తన 5వ చరణంలో కూడా ఆయన రాస్తుంటాడు, పాపము లేనిటువంటిది. మీ మాటను నేను చదవాలని నేను ఇష్టపడుతున్నాను. పాపం లేనటువంటిది 51వ చరణము 5వ వచనము 51వ సంకీర్తన 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా మాట రాయబడి ఉన్నది. ఏమని ఉన్నది అని అంటే అక్కడ, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. మనమందరం కూడా తల్లి తండ్రుల యొక్క బంధము చేత వారి యొక్క లైంగికత్వము అంటే అది పాపమని దేవుడు ఇవ్వలేదు, కానీ అక్కడ వారి యొక్క అది ఒక పరిశుద్ధతను గురించి ఆ కాన్సెప్ట్లో ఆలోచన చేస్తే పాపములోనే అని దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం అందరం కూడా పాపం చేసి పుట్టిన వారము, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పురుషుడి యొక్క కలయిక లేకుండా, అందుకనే స్త్రీ కుమారునిగానే ఆయన పిలువబడుతున్నాడు. మనమందరం కూడా తండ్రి కుమారుడుగా మనం పిలువబడుతుంటాం. మన ఏ యొక్క తండ్రి యొక్క ఉత్పత్తి ద్వారా మనకి కలిగినదో ఆ తండ్రి యొక్క నామధ్యాన్ని, ఆ కుటుంబం యొక్క నామధ్యాన్ని మనం పెట్టుకుంటాం. కానీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు స్త్రీ కుమారునిగా, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ఈ మరియమ్మ కన్యకైన మరియమ్మను ఆవరించింది, ఆమెను దయాప్రాప్తురాల దేవుని కృపను నీకున్నది అని చెప్పి తెలియచేసి ఇదిగో అని చెప్పి ఈ లోకానికి అందించిందో ఆ యొక్క లోకరక్షకుని చేత ఆ శిశువునకు జన్మనిచ్చింది. ఎందుకో తెలుసా? తర్వాత ఇదే 1:35 ఉంటుంది, ఆయన గొప్పవాడు, అంతము లేనివాడు, ఆయన నిత్యము రాజ్యంని పాలించేటువంటి సర్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాడు అని ఆ మాటల్లో మనం చూడగలుగుతాం. లూకా 1:35. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ దేవుని యొక్క అదృశ్య పవిత్రాత్మ శక్తిని ఆవరించేటట్లుగా ఆ కృపను పొందుకున్నటువంటి స్త్రీగా ఈ కన్యక అయినటువంటి మరియమ్మ కనిపిస్తున్నది. తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క మాట చొప్పున ఆమె ఒప్పుకున్నటువంటి మరియా, దేవుని యొక్క మాట తప్ప తన మాటను తను నెరవేర్చుకోవాలని చూడలేదు. దేవుని మాటకు ఆమె లోబడిపోయినటువంటి కన్యక అయినటువంటి మరియమ్మగా ఈ మరియమ్మ తల్లి కనిపిస్తున్నది. తర్వాత స్త్రీలలో నువ్వు ఆస్వాదింపబడిన దానవు. వాట్స్ ఎ గ్రేట్ వర్డ్ అండి. ఈ మాట అనటానికి ఎంతో ధైర్యం కావాలనండి. చాలా అరుదైనటువంటి వారు పరిశుద్ధ లేఖన గ్రంథంలో కనిపిస్తున్నారు. ఏమిటి తెలుసా? రూతు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది, ఎస్తేరమ్మ ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. అంత మాత్రమే కాదు, మరియమ్మ ఒక గొప్ప సాక్ష్యాన్ని, స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈ మరియమ్మ గారు పొందుకున్నది అంటే ఎంత గ్రేట్ థింగ్ అండి. అది ఎంత గొప్ప మాటగా మనం దాన్ని గుర్తించవచ్చు. ఈ దినము ఈ మాటల ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుని మాట చెప్పున్న మాటను నెరవేర్చేవారుగా ఉన్నామా? ఆ తల్లి అనేటువంటి కన్యక అనేటువంటి మరియమ్మ గారు దేవుని మాట నెరవేర్చడం కొరకు అవమానాలు, అపనిందలు సాక్రిఫైస్ చేయడానికి తను పూనుకొందే. నువ్వు నేను ఆ సాక్రిఫైస్ చేయడానికి పూనుకుంటున్నామా? ఆఖరిగా చూసినట్లయితే తగ్గింపు జీవితం కలిగినటువంటి మరియమ్మగా కనిపిస్తుంది. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 47వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు కనిపిస్తుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. దీనస్థితిని ఆయన కటాక్షించేటువంటి, మనం దీనులుగా తగ్గించుకుంటే దేవుడు మన పట్ల కటాక్షం చూపించేవాడు. దిస్ ఈస్ ది కాల్ రియల్ క్రిస్టమస్. మనం దీనులం అయిపోదాం. యేసుక్రీస్తు ప్రభు వారి ఒక దీనుడుగా ఎంత తెలుసా? ఒక పశువుల పాకలో పుట్టేటువంటి దీనత్వాన్ని ఆయన అలవర్చుకున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ హౌ మచ్ వి ఆర్, నువ్వు నేను ఎంత, మనం ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారమైన మనము
ఎందుకు మనకి గర్వం? మన గర్వాన్ని పారద్రోలుకుందాం, లోబాటు కలిగినటువంటి జీవితాన్ని చూద్దాం. ఈ యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును ఆలోచన చేసినప్పుడు నాకు ఒక్క మాట, లోబాటుట అనేది ఒక సంఘటన నాకు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తుంది. అది ఎప్పుడు కూడా ప్రతి దినం కూడా నేను జ్ఞాపకం చేసుకుంటుంటాను. ఏమిటో తెలుసా? అబ్రహాము గారు 100 వయసు కలిగినటువంటి వ్యక్తి. ఆయన నడిస్తే సరైన నడకలేనటువంటి ఆ వృద్ధాప్యంలో ఆ వెళ్తున్నటువంటి వ్యక్తి తన కుమార్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన దాదాపుగా సుమారుగా ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇస్సాకు గారు. ఇస్సాకు గారు తన తండ్రి తీసుకొని వెళ్ళి తన చేతులు కట్టివేసిన ఒక తండ్రి అయ్యుండి, నువ్వేంటి నా చేతులు కట్టివేస్తామని తండ్రిని దూరంగా తోసివేసి పడేసి పారిపోవచ్చు. రెండవదిగా చూసినట్లయితే తన మీద కత్తెత్తుతున్నప్పుడు తండ్రినే కత్తితో తిప్పి తను ఏదో ఒక విధంగా రక్షణలోకి వెళ్ళవచ్చు. కానీ ఇస్సాకు గారు చేసింది ఏంటో తెలుసా? నా తండ్రి ఏది చేసినా నా మంచి కొరకే చేస్తాడు. తన దేవుణ్ణి, ఆయన ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో ఆ దేవుణ్ణి మహిమపరిచేటువంటి నా తండ్రి కొరకు నేను ఏదైనా పర్వాలేదని తన్ను తానుగా తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఎత్తించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నువ్వు నేను ఆసుపత్రుల్లో పుట్టి ఉండవచ్చు, ఒక ఉన్నతమైన హాస్పిటల్లో పుట్టవచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, లేకపోతే ఇంకొకట కానీ ఎవరు కూడా పశువుల పాకలో పుట్టరు కదా. బట్ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఒక పశువుల తొట్టిలో ఆయన పుట్టి ఉన్నారు. అంటే ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితము, మాదిరికరమైనటువంటి జీవితము యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినారు. ఆ దానికి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఒప్పుకున్నది. అంటే తగ్గింపు జీవితం కలిగినటువంటి మరియమ్మగా కనిపిస్తున్నది. 1:47 లూకా 1:47 ద్వారా చూసినట్టే దేవుని కనికరాన్ని దీనత్వంతో గుర్తించడం మాత్రమే కాదు, గ్రహించినటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ. ఇది లూకా సువార్త 1:49 మనకి కనిపిస్తుంది. అనగా దేవుని యొక్క కనికరము పొందుకున్నది అన్న మాట ఉంటుంది. కనికరాన్ని పొందుకున్నది. ఆ కనికరంని తను గుర్తించడం మాత్రమే కాదు, గ్రహించడం మాత్రమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి నిశ్చయించుకున్నటువంటి ఒక కన్యక అనేటువంటి మరియమ్మగా మనకు కనిపిస్తుంది. ఈ దిన దేవుని పిలుపును నువ్వు గమనిస్తున్నావా? గమనించి నువ్వు గుర్తించి ఆయన చిత్తం ఏంటో నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉంచున్నామా? నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, ఆఖరిగా చూసినట్లయితే దేవుని మాటలను భద్రం చేసుకున్నటువంటి కన్యక అయిన మరియగా మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 2:19 ద్వారా దేవుని యొక్క మాటను తన హృదయంలో భద్రపరుచుకున్నటువంటి ఒక కన్యక అయినటువంటి మరియమ్మగా కనిపిస్తుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవు నేను దేవుని మాటలు మనం దాచుకుంటున్నామా? ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గతించిపోతున్నాయి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో వెళ్ళిపోయి ఉన్నాయి. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయి ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన జీవితంలో వెళ్ళిపోయిన క్రిస్మస్లు అన్నీ కాదు, కానీ ఈ క్రిస్మస్లో దేవుని ఎందు నిమిత్తమైతే ఆయన ఆయన మాటలను మన జీవితంలో ఇచ్చి ఉన్నారు. మరొక నూతన సంవత్సరాన్ని మనం చూడకపోవచ్చు, లేకపోతే ఆయన రాకడే వచ్చేమో, లేకపోతే మన పోకడ పోవచ్చేమో, కానీ ఆయన మాటలను మన హృదయంలో భద్రం చేసుకునే వారిగా ఉండాలి. ఆ తల్లి అయిన మరియమ్మ అయితే గనుక తన హృదయంలో భద్రపరచుకుంది. ఏదైనానో నాకు చాలు, ఏ పరిస్థితినైనా నాకు చాలు, ఏదైనా నా దేవుడు చేయగలడు, ఏ పరిస్థితినైనా మార్చగలడని ఆ తల్లి అనుకున్నది, సిద్ధపడింది, లోక రక్షకుడిని ఇచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు సిద్ధపడుతున్నావా? లోక రక్షకుడిని కోసం సాక్షిగా నిలబడుతున్నావా? లోక రక్షకుడి గురించి వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ఈ శ్రమల వైపు చూస్తూ సమర్పణ నుండి తొలగిపోతున్నావా? ఈ లోక రక్షకుడిని కొరకు నువ్వు జీవించడం కొరకు నీ జీవితం సమాధానంగా మార్చుకుంటున్నావా? ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. ఇదే మొదటి భాగం. రానున్న మాసం నెక్స్ట్ వీక్లో గొర్రెల కాపర్లు, తూర్పు దేశ జ్ఞానులు, నక్షత్రం యొక్క సంఘటనని రెండో భాగంగా చూద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం దైనందిన జీవితంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోక తండ్రి, మేమేదో పండగ అంటే నూతన వస్త్రాలు ధరించుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, సంబరాలు చేసుకోవటం, ఇల్లంతా అలంకరించుకోవటం, నక్షత్రాన్ని ఇంటిపైన పెట్టడం అని మేము అనుకుంటున్నాం. కానీ ఆ నక్షత్రం మా హృదయంలో నాయన మేము ఉదయించేటట్లుగా ఉన్నామా తండ్రి?
దేవదూత ఏదైతే తెలియచేసిందో భయంతో నిండిపోయినటువంటి మా జీవితాలకి ఈ దినంలో మీరు ధైర్యపరిచారు ప్రభా. ఏ విధంగా మేము పరిశుద్ధంగా జీవించాలో కూడా మాకు తెలియచేస్తున్నారు నాయన. ఏదైతే నాయన ఆనాడు కన్యకైనటువంటి మరియమ్మ గారికి నాయన ఆ గబ్రియేలు దేవదూత ద్వారా ఏదైతే మీరు తెలియచేస్తున్నారో ఆ యొక్క కర్తవ్యం ఏదైతే దూత నెరవేర్చున్నాడో మా కర్తవ్యాన్ని మేము నెరవేర్చడానికి సహాయం దయచేయండి. ఏదైతే బాధ్యత ఆ కన్యకైన మరియమ్మ గారికి మీరు ఇచ్చున్నారో ఆ మరియమ్మ గారి వల్లే మేము కూడా మమ్మల్ని ఎందుకు ఈ భూమి మీద ఇంకా సజీవ లెక్కలో ఉంచున్నారో ఆ బాధ్యతలను మేము గుర్తెరిగి గ్రహించి ఆ బాధ్యత నిర్వర్తించే వరకు మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. పండుగ దినాల్లో మేమందరం ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో కుటుంబంలో ఎటువంటి అసమాధానం కానీ అశాంతి కానీ అయ్యా ఎటువంటి కీడు నష్టం లేదు, ఉపద్రవాలు రానియొద్దు ప్రభా. సంతోషంగా ఆనందంగా మేమందరం నాయన మీ జన్మదినాన్ని చేసుకునే కృపా బాధ్యత మాకు దయచేయమని తండ్రి. మీ చిత్తం అయితే మరొక నూతన వస్త్రంలోకి ప్రవేశించే బాధ్యత మాకు దయచేయమని అయ్యా మీ బిడ్డలు విన్నటువంటి మాటలు మా అందరి జీవితంలో భద్రపరచుకొని తండ్రి మా యొక్క పర్పస్ ఏంటో మా యొక్క నాయన లైఫ్ గోల్ ఏంటో మేము గుర్తెరిగి ముందుకు కొనసాగలిగే కృపా బాధ్యత దయచేయమని ఈ గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడి క్షేమకరంగా ఈ డిసెంబర్ మాసం 14వ తారీఖున నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వారం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించమని మీ దయను పొందుకొని మేము మా జీవితం ముందుకు నడుచుకునే కృపా బాధ్యత మాకు దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలు ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. ఆయన రాకడ పర్యంతము ఆయన మనల్ని భూమి మీద ఉంచినటువంటి మెయిన్ గోల్ ఏంటో, మెయిన్ పర్పస్ ఏంటో, మెయిన్ నాయన ఇది గుర్తెరిగిన ఆయన మీ కొరకు జీవించగలిగే బాధ్యత మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన విని మాకు జీవితంలో ఈ రాకడ మర్మమును, ఈ లోక రక్షకుని యొక్క మర్మమును మా అందరికీ తెలియచేయనట్లుగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నా గురించి ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలానే మీ గురించి, మా యొక్క పరిచర్ల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గురించి అన్నిత్యం ప్రార్థన చేస్తాం. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మరొకసారి ఈ క్రిస్మస్ ఆనందాన్ని జీవితంలో ఆనందించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబాలతో మీ యొక్క మీరు అనుకున్నటువంటి ఆనందంలో ఉండినట్లుగా దేవుడు తన చిత్తానుసారంగా మనందరి జీవితంలో దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.